ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి టేస్టీ హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకైతే చాలా హెల్దీ అన్నమాట. లంచ్లోకి తీసుకోవచ్చు అనమాట దీన్ని అయితే. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి పెసర్లు అండ్ రైస్ అయితే నానబెట్టుకోవాలి. పెసర్లు ఒక గ్లాస్ తీసుకుంటే రైస్ కూడా సేమ్ గ్లాస్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. పెసర్లు అయితే నైట్ నానబెట్టుకోవాలి. మనం చేసుకునే నైట్ అయితే నానబెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి కానీ ఆయిల్ రెండు ఏదైనా వేసుకోవచ్చు అండి మీ టేస్ట్ ప్రకారం. ఆయిల్ హీట్ అవ్వగానే హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉన్నా వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్, బీన్స్, టొమాటో అయితే వేసుకున్నాను. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇవైతే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా మంచిగా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం నైట్ నానబెట్టుకున్న పెసలను అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఇవైతే ఆయిల్లో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుతూ పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. రైస్ అండ్ పెసర్లు అయితే మంచిగా ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 1/2 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని మంచిగా అంతా కలిపేసుకొని అయితే మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. సో చూడండి, పెసర్ల పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పొడి పొడిగా అయితే వచ్చేసింది అన్నమాట. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకుంటే ఇలా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళు లంచ్లోకి తీసుకోవచ్చు అన్నమాట. దీన్నైతే పిల్లలకి కూడా లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేసేయచ్చు. హెల్తీగా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.